నమస్కారం. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? మళ్ళీ మీరు ఎత్తారండి సార్ మేడం. నేను నాగరాజుని. చెప్పండి సార్. నేను చెప్పేది వినండి మీరు. తర్వాత నేను యూరినర్ గురించి అడుగుతాను. నేను చెప్పేదండి. ఓకే సార్, చెప్పండి సార్. నేను ఇందాక మ్యాచ్ ఆడాను మేడం. చెప్పండి సార్. మ్యాచ్ ఆడితే డబ్బులు పోయాయి 30 రూపాయలు. ఓకే పోతే నేను అనుకున్నా మ్యాచ్లో పోయానుకుని జేబీ పక్కనే జేబులో పడిపోయాయి అనమాట. ఆయన తెలియకుండా మా వాడి మీద కొట్టేశాను తిరగబడిపోయి. ఆడ అంటుండో తిడుతున్నాడు, లంచ్ కూడా ఎందుకు అది ఇది అని తిడుతున్నాను నన్ను ఉత్తుకున్నానికి. అలా తిట్టకూడదు కదండి అమ్మ మీద కట్టనా. సార్ మీరు యూరినార్ గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు కాల్ చేయండి సార్. అయితే చూడండి, ఇది ఒక నెంబరు చెప్పండి సార్. 7396. ఓకే సార్, ఆ చెప్పండి సార్. ఒక నిమిషం సార్. ఎక్కించుకుంటా పెన్తోనే మేడం. ఫోన్ చేసి వచ్చామంటారు నన్ను మేడం. సార్ మరీ కాల్ చేస్తారా సార్? ఏడే మరీ కాల్ చేస్తారా సార్? బయట కాల్ చేయాలా? మరీ కాల్ చేస్తారా సార్? నాకు అర్థం అవ్వలేదు మీరు అన్నది. తర్వాత కాల్ చేస్తారా సార్? ఇప్పుడు బిజీ నిద్ర అవుతుందండి మీకు. మీకు జీతం ఎందుకంటే ఇస్తాను. ఒక్క మాట్లాడేది కస్టమర్లతోనే. సార్ చెప్పండి సార్ మీ ప్రాబ్లం. మళ్ళీ కాల్ చేయమంటే నువ్వు దూరం ఫోన్ చేస్తాడండి. ఫోన్ చేయకండి మీతోనే. నెంబర్ ఎక్కించండి మీరు. ఓకే సార్, చెప్పండి సార్. 7386 ఓకే 1339. ఓకే కే కాదు 1339 మేడం. ఓకే 30. ఓకే సార్. సార్ గారు నా పేరు నాగరాజ్. బాక్స్ చూసారు మొన్న. ఓకే సార్, మీ ప్రాబ్లం ఏం చెప్పండి సార్. ప్రాబ్లం అంటే కొడపంది పట్టేసి ఇక ఫోన్ చేయలేదు ఇప్పుడు నాకు. మరి దానికి నేనేం చేయమంటారు సార్? మీరేం చేయలేదు మరి చెప్పేదారండి. ఆ నెంబర్కి 5 రూపాయలు కట్ అయిపోయింది నాకు. ఓకే సార్. కట్ అయిపోతే నేను ఫోన్ చేస్తా ఉంటాను. మీ వాళ్ళు తిడుతుండ్రు. లంచుకొని నీకు పని లేదంటే ఎప్పుడు పడి ఫోన్ చేస్తున్నావు అది ఇది అని తిడతారు. నన్ను ఉత్తుకున్నానికి ఎందుకని తిడుతున్నారు కస్టమర్ కేర్ వాళ్ళు. నేను తప్పు చేశానా మీ దగ్గర? కొన్ని మీ డబ్బులు ఎత్తుకున్నాను నేను. మా డబ్బులు తిన్నారు మీరు ఇప్పుడు 5 రూపాయలు. ఆ విషయం నేను అడిగితే వచ్చి లంచుకోడికి ఎందుకు ఫోన్ చేస్తున్నావు అని తిడుతుండ్రు. అదేసుకోడు ఉత్తుకున్నానికే. తీసుకోండి నాగిరెడ్డి దగ్గర గురుమతి రెడ్డి దగ్గర డబ్బులు తేగండి మేడం. పెద్ద పెద్ద దగ్గర కూలి పనుల దగ్గర డబ్బులు తీసుకోండి మీరు. నేను మొన్న కార్డు కొన్నాను మేడం. కోటలు పెట్టి దగ్గర 10 రూపాయలు కార్డు ఆడు కూడా రూపాయి తెంగుతుండే ఎక్స్ట్రా. ఓకే సార్, మాకు ఇక్కడ అప్డేట్ అనేది లేదు సార్. మీ అప్డేట్ అనేది టుమారో కాల్ చేయగలరా సార్? ఏట్లేదు ఇందా డబ్బులు కట్టాయని చెప్తున్నారు. ఇప్పుడు నువ్వు లేవని చెప్తున్నా. చెక్ చేయకుండా నువ్వు సార్ చెక్ చేస్తున్నాను సార్. మీరు టుమారో 6 తర్వాత మీరు కాల్ చేయండి. నేను చేయను మేడం. నా డబ్బులు కలపండి మేడం. లేదు సూపర్వైజర్ కలపండి. నేను మాట్లాడుకుంటున్నాను అతనితోనే. తప్పు ఇది చాలా తప్పుగా మాట్లాడుతుంటారు మీరు. సార్ మీ ప్రాబ్లం అనేది నేను అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కానీ పాస్ వేవర్ అనేది పంపించలేదు సార్. మేడం చూడండి, డబ్బులు 5 రూపాయలు కట్టే యూనిట్ 10 మినిట్స్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు నాకు వద్దు. 10 మినిట్స్ మీరు వాడేసుకోండి. నాకు 5 రూపాయలు వేయండి. లేదంటే నాకు 5 రూపాయలు పార్సల్ చేసి కొన్ని రోజులు పంపించారు. నాకు 5 రూపాయలు టిఫిన్ కూడా చేస్తాను కదా మేడం. 5 రూపాయలు అంటే 5 బాండ్లు వస్తారు ఇక్కడ. ఏంటి పున్నానికి మీరు డబ్బులు చెప్తుండ్రు ఏమని మన మీద తిరగబడుతుండ్రా? యూరినర్ బాగుంది అది అని మేము వస్తే మాకు దోలు తీరుస్తున్నారు మీరు. కొన్ని డబ్బులు కడతానికి మీరు తీసుకున్నా లేదని తెలియలేదు మేడం. మీరు జీతాలు ఎవరు మీకు? మా డబ్బులు చెప్తున్నారు మీరు. తప్పుగా మాట్లాడలేదు. నా బాధ అనిపిస్తుంది. మీరు అలా ఫీల్ అవుతుండ్రు. కానీ తర్వాత చేయండి. ఇప్పుడు రాత్రి అండి. ఇప్పుడు తర్వాత చేయడం పడుకోండి. మీరు తినేసి ఆమ్లెట్ వేస్తుంటారు ఇప్పుడు ఇంట్లోనే. అది కూడా ఎట్టట్లేదు. 5 రూపాయలు పోయే నువ్వు 5 రూపాయలు వేయించుకోనరా అప్పుడే నీకు అన్నం పెడతాను అంటున్నారు వీళ్ళు. ఓకే సార్, మేము మీ ప్రాబ్లం నేను అర్థం చేసుకోవాలండి సార్. మాకు ఇక్కడ అప్డేట్ అనేది కనిపించలేదు సార్. చూడకుండా కనిపిస్తుంది మేడం మీకు. చూడకుండా చెప్తాను నువ్వు. నేను నంబర్ చెప్తున్నా ఒక నిమిషం ఆగాను నువ్వు. అప్డేట్ నువ్వు చూడలేదా? పచ్చి పూలు తెడతాను ఇంగ్లీష్లోనే. మీరు చదువుకోలేదనేసి. సార్ మీకు అర్థం కాలేదు సార్ నేను చెప్పేది. అదే మరి మొన్న ఏమొచ్చి నేను హరీష్ గడ్డి ఫోన్ చేశాను అన్నమాట మీ సూపర్వైజర్కి. సార్ ఓకే సార్, మీకు చెప్పేదానండి నేను చెప్పేదానండి మీరు చెప్పేదానండి నేను. ఏంటి టీఎన్ఎల్లోనే బోలలో ఉన్నాను. హరీష్ గడ్డి కోటలోకి వెళ్తా ఆడ అంటే ఇంటి దగ్గరికి వెళ్తే లంచ్కోడికి ఎందుకు వచ్చావు నువ్వు? నీకు పని లేదేంటి అది జరుగుతుంది. తప్పు కదా మేడం. పెళ్లి చెప్పడానికి వచ్చినవాడు ఏదో తమ్ముడే ఇంట్లో తీసుకెళ్ళి సోడా డ్రింక్ ఇవ్వాలి. కానీ తెస్తానండి మేడం ఇంటికి తీసుకెళ్ళి. మీ యూరినర్లు అందరికీ భోజనాలు చెప్పాను టీఎన్ఆర్లోనే. సార్ మీ ప్రాబ్లమ్ నేను అర్థం చేసుకోగలను సార్. ఎందుకంటే నాకు ఈ రోజు అప్డేట్ పాస్ ఎవర్ అనేది పంపించకూడదు సార్. మాకు అప్డేట్ లేదు. మీరు దయచేసి వెళ్ళిపోండి మేడం మీరు.
సార్ కనిపించకపోతే ఆడికి వాళ్ళు చూపించుకోండి. ఏడు కనిపించింది ఇందాక కనిపించిందని చెప్పిందా మీరు ఇప్పుడు కనిపించలేదని చెప్తున్నారు మీరు. సార్ నేను చెప్పేది నీకు ప్రాబ్లం అర్థం కాలేదు సార్. నేను అప్డేట్ అనేది లేదు ఇక్కడ. అప్డేట్ తెలుగులో చెప్పండి. చదువుకోలేదు కదా మీరు చదువుకున్న తెలుగులో తెలుగులో చెప్పండి సార్. మీరు అలా చెప్పకండి సార్. మీ మొబైల్లో నుంచి మాకు ఓకే సార్ మీకు టుమారో మీకు 6 o'clock కాల్ చేసినట్లయితే మీ ప్రాబ్లమ్ అర్థం చేసుకొని మీకు అమౌంట్ అనేది పంపిస్తాం సార్. ఓకేనా సార్? ఇప్పుడు అదంతా వద్దా సొల్లు అంత వద్దు మాకు. ఇప్పుడు డబ్బులు వేస్తున్నా లేదు చెప్పండి మీరు లే కంప్లీట్ పెట్టుకుంటాం సార్. క్షమించండి సార్. మీకు కుదరదు సార్. మీరు అందరూ నన్ను క్షమించండి మేడం. మీరు మాకు ఫోన్ చేస్తుంటే మీరేంటి వేయనో తర్వాత చూద్దాం అది అంటున్నారు ఏంటి. మీ యూరినర్ తీసుకుని మాకు దోల తీరుతుంది రోజును. గుర్తుకున్నా డబ్బులు క్యాట్ చేస్తారా ఫోన్ చేస్తే పచ్చి పూలు తిడుతుంటారు నా గొల్లు ఒకళ్ళను. ఒకటి సమయంలో ఒక మాట్లాడుతుంటారు. ఆ ఎయిర్టెల్ వాళ్ళు బెస్ట్ ప్రాబ్లం చేసి డబ్బులు వేస్తుంటారు. మీరు ఏసీ రోజులో కూర్చొని మాకు అందులో దోల తీరుతుంది ఇక్కడ. తినండి మేడం ఎన్ని రోజులు తింటారు తినండి 5 రూపాయలు. సార్ మీకు కలిగిన అసౌకర్యాన్ని చింతిస్తున్నారు సార్. చింతించి ఏడొద్దు నా గురించి మీరు ఏడొద్దు చింతించొద్దు. తినండి కడుపు నుండి తినండి మా డబ్బులు మాకు వేయండి. చింతిస్తుంటారు మీరు ఎందుకు చింతిస్తుంటారు నా గురించి నాకు అర్థం అవ్వలేదు. చెప్పండి నాకు ప్రాబ్లం చెప్పండి. క్షమించండి అని అనద్దు. తెలుగు భాషలో వచ్చిన ఒక్కొక్క పదం అది కాగురి. చెప్పండి ప్రాబ్లం చెప్పండి. ప్రాబ్లం చెప్పి ఫోన్ అట్లా లేదా డోలు తీరుస్తాను ఈరోజు మాత్రం అందరికీ. నేను పడుకొని వాళ్ళు పడుకున్నాను ఈరోజు. తప్పు కదా అలాగా డబ్బులు కట్ చేయడం. ఉన్నోళ్ళ తీసుకోండి మేడం. ఓకే సార్ క్షమించండి సార్. సార్ మీకు రేపు కంపల్సరీ తప్పకుండా మీకు బ్యాలెన్స్ అనేది కాదు. మీరు కస్టమర్ ప్రాబ్లం చెప్తే మీరు నవ్వుతుంటారు ఇప్పుడు. సార్ మీకు అర్థం కాలేదు సార్. నేను చెప్పేది వినండి సార్. నవ్వకూడదు అది మా ప్రాబ్లం చెప్తున్నారు కాబట్టి మేము అర్థం చేసుకోవాలి. నవ్వుతే అలాగే కమ్మదిగినట్లు ఉండదు మాకు. సార్ మీరు నవ్వలేదు సార్. అర్థమవుతుంది మాటలు మాకు అర్థమవుతున్నాయి. నవ్వుతున్నారు ఏడుతున్నాను దీని. సార్ దయచేసి చెప్తున్నా మేము ఇప్పుడు మాత్రం పాస్ ఎవరు పంపించలేదు. వద్దు వేరు విన్నాను. ఆ సొల్లు మీరు చెప్పద్దు కానీ నేను విన్నాను. నేను ఎదవనే బాక్స్ రాలేదంటే బొర్రలాడ కొడతారు గాజోకులని. కాదు శాస్త్రి ఎడిషన్ చూడండి ఫోటో ఉంటుంది లాస్ట్ వీక్లో. ఏంటి మంచిగా పోతాను నేను. కోపం తెప్పించదు నాకు. నా డబ్బులు నాకు వేయండి లేదంటే నిరాహార దీక్ష చేస్తాను ఈరోజు. టెంట్ వేసి మీ యూనియన్ షాప్ కింద కూర్చుంటున్నా. మొన్న రిటైల్ రేట్ అన్నాడు నా కొడుకు బొర్రేయడం కానీ మొన్న ఏంటి చెప్పండి నా ప్రాబ్లం చెప్పండి. సరే ఓకే సార్ మీకు పాస్ ఇవ్వాలనేది ఇప్పుడు పంపించలేను సార్. టుమారో కాల్ చేయండి సార్ కంపల్సరీ పంపించబోదు. సిమ్ పంపించండి నా డబ్బులు నాకు తెలియదు. ఇప్పుడు పంపించండి. నేను ఫోన్ ఆడదామని ఊరుకోను. అది ప్రాబ్లం పడుతుంది. చెప్పండి ప్రాబ్లం చెప్పండి నాకు. దానికి మీరు 5 రోజులు పంపించకపోతే దీనికి 2 రోజులు పంపించండి ఎంతకంత. మీరు మాకు ఫోన్ చేయమని చెప్తున్నాం మేము. ఫోన్ చేస్తుంటారు కంపెనీ నుంచి ఏ సుఖవేదలు అంటే వాటి గురించి ఎయిడ్స్ గురించి పంపిస్తుంటారు. మాకు ఎందుకండి అయ్యి లవ్కి మెసేజ్లు పెడుతుంటారు. మేము లవ్ చేసేట ఎవరైనా మాకు ఎందుకు మా పెళ్ళి అయిపోయింది. మా పెళ్ళి అయిపోయింది లవ్కి మెసేజ్ లేదు. మా ఆడి తెలిసి గొడవలు అయిపోద్ది పుట్టింటికి పోతుంది. మీకేమండి మీరు ఏసీలో కూర్చొని మా దోల తీరుతుంది ఇక్కడ ఎండలోనే రోజును. చెప్పండి క్షమించండి సార్ మీకు కలిగిన అసౌకర్యానికి. ఎవరు మా ఆవిడ క్షమించాలా ఎవరు క్షమించా చెప్పండి. సార్ మీకు టుమారో నేను మీకు కాల్స్ ఎవరైనా పంపిస్తాను సార్. ఒక్క వేస్తారు మీరు టుమారో ఏంటి మేడం. టుమారో అంటే ఇప్పుడు వేస్తారా అరగంటలోనే. టుమారో అంటే అరగంటనా కాదు సార్. రేపు కాల్ చేయండి సార్. మీరు మీరు రేపు మీరే ఇస్తేనే కన్ఫర్మ్ మాకు. సార్ నేనే లిస్ట్ చేస్తాను సార్. నెంబర్ అయితే మేము ఫోన్ చేస్తాం. నీ నెంబర్ ఇది 1 అంటే ఆవిడవరకు కలుస్తుంది గోగ్గాలకి అలా పచ్చిపూలు తిడతాను నన్ను. నేనేమన్నా పచ్చి పూలు తిడుతుండ్రు తెలుసా. ఇంట్లో భోజనం ఆటట్లేదు నాకు. ఆ పూలు తినేస్తాను ఇంట్లో చూడగా తినేస్తాను కిటికీలో నేను చూస్తున్నా. అలా చికెన్ వండుకుంటారు నాకు గుడ్డేసి ఆడతారండి. ఎలాగే తప్పు కదా మేడం. ఎవరితో అందరూ సమానంగా ఎత్తలే. ఇప్పుడు మీరు ఉన్నారు మేడం పెళ్లి భోజనాలకు వెళ్ళారు వాళ్ళందరూ బిర్యానీ తింటారు. మీరు పులిహోర ఆడితే అలగొంటే చెప్పండి తప్పు కదా అది. నాకు 5 రూపాయలు వేయండి. నాకు భోజనం చేయడం లేదంటే నాకు అన్నం పెట్టరాలి. ఓకే సార్ మీకు తప్పకుండా పంపిస్తాను సార్. టుమారో మీరు కాల్ చేయండి. టుమారో పెద్ద షాప్ తీయదు రేపు. ఓకే సార్ నేను ట్రాన్స్ఫర్ చేస్తాను సార్. మా సుప్రియతో మాట్లాడతారా సార్. ఎవరితోనే మా సుప్రియతో మాట్లాడతారా సార్. ఇప్పుడే చెప్పింది అదే మరి. నేను ఆడితో మాట్లాడుతున్నాను సుల్లేస్తున్నాను నాదోని ఆడి కొలుపు లైను. ఎందుకు మేడం బూతులు తెప్పిస్తారు నన్ను ఒకటంటాను. మంచిగా పోతాను నేను. సాగు సినిమా చూసాను మీరు మేడం. మీ పేరు చెప్పండి ముందు.
రేపు డబ్బులు వేస్తాను. సార్ నా పేరు మధు సార్. మధు సారా ఏంటి అనకదలా? మధు సార్ నా పేరు. మధు సారా మళ్ళీ మధు ఏదో చెప్పు సార్ ఏంటి వల్ల నన్ను కమ్మదిగినట్లు ఉన్నది. మిమ్మల్ని నేను సార్ అంటున్నాను సార్. నా పేరు నేనే పాఠాలు చెప్తున్నాను సార్ అంటున్నాను. మీరు నేనే పూలకి పని పోయినా బాబు ఏదో అనగానే సార్ ఏంటి తప్పు, చాలా తప్పు, పొరపాటు ఇది. సార్ మేము మీ కస్టమర్ ని సార్ అనే పిలుస్తాం సార్. సార్ అనే కస్టమర్ సార్ అని పిలిచి డబ్బులు చెప్తుంటే మీరు నన్ను సార్ అంటారు. మీరు డబ్బులు తెప్పిస్తే తప్పు, చాలా తప్పు అది. తీనాలు బోర్లు అవుతున్నాయి, కుర్రలను పంపించండి మీ వాళ్ళు స్టాఫ్ని. ఓకే సార్ మీరు కాల్ ట్రాన్స్ఫర్ చేస్తాను, మాట్లాడండి సార్. ఒకసారి ట్రాన్స్ఫర్ చేసి వచ్చాను మొక్క చెప్పని. ఓకే సార్. నువ్వు చెప్పావు కదా డబ్బులు వేస్తానని. అవును సార్. వేయకపోతే మరి దోలు తీరుస్తారు మీకు మాత్రం అందరికీ. ఓకే సార్. మొన్న 30, ఆ ముందు 40, మొత్తం 70, ఇది 75 రూపాయలు. ఏంటి సీఎంఆర్ కలిసి అండర్వేర్ కొనుక్కోవచ్చు మేము ఆ డబ్బులు పెట్టి. ప్లాట్ఫామ్ కలిసి బనియాలు కొనుక్కోవచ్చు. ఏంటి ప్లాట్ఫామ్ వెళ్ళి అందులో ఏదైనా కొనుక్కోవచ్చు, షార్ట్ ఏదైనా ఆ డబ్బులు పెట్టి తీసుకుంటారు. మేము ఉదయం అంతా కష్టపడి 12 గంటలు పని చేసి ఆ డబ్బులు ఇస్తాను. అందులో మీరు 5 రూపాయలు 30 రూపాయలు డబ్బండి మా దగ్గర. టిఫిన్ డబ్బులు లేకపోతే అడగండి మేడం, నేను ఇస్తాను మేడం. కాదు టిఫిన్కి డబ్బులు లేకపోతే అడగండి. 5 కావాలి 10 కావాలండి. చల్ల తీసుకోకూడదు కదా, గొప్పకుని డబ్బులు అయిపోతాయి కదా సార్. ఎందుకు సార్ మీరు అలా మాట్లాడతారు సార్? బాధని పెట్టండి. ఇప్పుడు భోజనం అంటే చూడు అలా తిన్న వాళ్ళు ఎక్కడెత్తారు. మొక్క చూపించి నాకు 5 రూపాయలు తీసుకుంటానే.